వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ వచ్చారు క్రిస్మస్ హాలిడేస్కి. సో మేము దగ్గరలో ఉన్న ఒహాయో కెవెన్స్ అండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకుంటున్నాం. అండ్ అక్కడంతా డే అలా స్పెండ్ చేసాము, మీరే చూసేయండి. సో ఇప్పుడే రీచ్ అయ్యాం, విజిటర్ సెంటర్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏమన్నా టూర్స్ ఉన్నాయని చెప్పి ఉంది, కానీ సో ఏమన్నా టూర్స్ ఈ వింటర్ టైంలో ఉందో లేదో తెలీదు. సో వెళ్ళి మ్యాప్స్ చూసి కనుక్కోవాలి. క్లైమేట్ అయితే ఇక్కడ చాలా బాగుంది, చెప్పాలంటే ఊటీ ఫీలింగ్ వస్తుంది, బాగుంది. ఇక్కడంతా డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ 50 cents, ఈ ఒక్కటి వచ్చి 50 cents, అట్లా చాలా ఉన్నాయి. ఇదైతే $1 సంథింగ్ అలాగా. అబ్జర్వ్ చేసాను ఏంటంటే ఈ స్టోన్ని మనం కట్ చేస్తే లోపల ఇది క్రిస్టల్స్గా ఉంటాయంట. సో న్యాచురలీ ఫామ్ అండ్ దీని వర్త్ $100. ఇక్కడ బేసిక్గా వింటర్ టూర్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే పర్ హెడ్ $24 పే చేయాలి. సో దట్ ఒక ఇద్దరు గైడ్స్ వస్తారు మనతో. వాళ్ళు ఆ పాత్ మొత్తం, ఆ కెవెన్ మొత్తం మనల్ని తీసుకెళ్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకొస్తారు. బాగుంది. ఈ టూర్ గైడ్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పర్లేదు. ఇక్కడ చూడు, ఇవన్నీ యాక్చువల్లీ టచ్ చేయొద్దన్నారు, బికాస్ ఇవి టచ్ చేసి పడిపోతే కష్టం. వెరీ నైస్, కొత్తగా ఉంది. ఇక్కడ ఇవన్నీ టచ్ చేయొద్దన్నారు, సో నేను టచ్ చేయట్లేదు. సో బేసిక్గా ఇదంతా న్యాచురలీ ఫార్మ్డ్. అండ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, బ్లాక్గా ఉంది, అదంతా టూరిస్ట్ వచ్చి టచ్ చేయడం వల్ల అలా కలర్ మారిపోయిందంట. అందుకని మనల్ని ఎక్కడ టచ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అండ్ ఇవన్నీ అసలు ఎలా ఫామ్ అయ్యాయంటే, ఎర్త్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో కొన్ని మినరల్స్ మిక్స్ అయితే ఇలాంటివి ఫామ్ అవుతాయంట. అండ్ తను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంటే వాటి యొక్క ఏజ్, అంటే ఎన్ని ఇయర్స్ ముందు ఫామ్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వైట్ దానికైతే ఇప్పటికీ చాలా సార్లు టెస్ట్ చేశారంట, కానీ దాని ఏజ్ కనుక్కోలేకపోయారంట.
ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ డిఫరెంట్ బికాజ్ అది న్యాచురల్గా ఫామ్ అయింది కాబట్టి చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది. అండ్ నౌ సతీష్ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మనం కనుక్కుందాం. కమాన్ సార్. యాక్చువల్లీ వీళ్ళు ఫస్ట్ నేను లాస్ట్ టైం ఇండియాలో ఎక్స్పీరియన్స్ చేసిన కేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో పైనుంచి ఎయిర్ బ్లోయర్స్ని కిందకి పెట్టారు. అది ఎంత డెప్త్ ఉందో తెలియదు కానీ బట్ ఇది ఇంత డెప్త్ ఉంది. బట్ ఐ డోంట్ సీ ఎనీ ఎయిర్ బ్లోయర్స్ టాప్ సర్ఫేస్ నుంచి కిందకి. మరి వీళ్ళు ఆక్సిజన్ ఎలా పంప్ చేశారో కానీ బట్ స్టిల్ డార్క్ అండ్ దట్ లైట్ ఎఫెక్ట్స్, లైట్స్ ఆపేసి కూడా చూపించారు. బాగుంది ఎందుకంటే నాకేం కనిపించదు, భయంగా ఉంది. ఇంతసేపు కష్టపడి నా వీడియోస్ తీసిన పర్సన్ పవన్ సాయి, థ్యాంక్ యూ. సరే నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పు. వెరైటీగా ఉంది, ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి ఫార్మేషన్స్ కదా. ఒకటి ఇంచుతామని చూసా వాళ్ళకి వెళ్ళకుండా, అంటే ఇంచద్దని చెప్పారు కానీ అది ఎట్టుంటది, ఒకటి చిన్న పీస్ తీసుకొని ఇంట్లో పెట్టుకుందాం చెప్పి ఆ పక్క ఎక్కడో ఉంటే వెళ్ళి దాన్ని కాకపోతే వెనక గైడ్ చూసేసి డోంట్ టచ్ అనింది. సతీష్ ఇప్పుడే ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ ద ట్రీ తీసుకున్నాడు గిఫ్ట్ ఇవ్వడానికి తన ఫ్రెండ్కి. $130 పడింది. చాలా బాగుంది చెప్పాలంటే. సో యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ మ్యాగ్నెట్ కలెక్ట్ చేసే హాబీ ఉంది. సో ఈ మ్యాగ్నెట్స్లో ఏదో ఒకటి తీసుకుంటాను, నాట్ ఏ డిసైడెడ్. ఇక్కడ నుంచి గుర్తుగా ఇది ఒక మ్యాగ్నెట్ అండ్ అక్వేరియంలో వేసుకోవడానికి ఇది ఒక క్రిస్టల్. ఇవి తీసుకెళ్తాం. వెదర్ చాలా బాగుంది ఇక్కడ. అంటే అసలు మరీ గ్లౌజెస్ వేసుకోలేము, లేకుండా బయటికి వెళ్ళలేము అన్నట్టు ఏం లేదు. మంచిగా స్వెటర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. బాగుంది. సో ఇప్పుడే మేము ఈ హేడన్ ఫాల్స్కి వచ్చాము. చెప్పాలంటే ఇక్కడ ఎక్కడ పార్కింగ్కి ప్లేస్ లేదు. సో హ్యాజర్డ్ వేసుకొని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళిద్దరు లోపల ఉన్నారు.
నేను అంతలోపు చూద్దామని చెప్పి వెళ్తూ ఉన్నా. ఓకే, ఇక్కడ ట్రైల్ ఉంది. ఓకే, సో ఇప్పుడే ట్రైల్ స్టార్ట్ అయింది హెడెన్ ఫాల్స్లో. ఇది ఎంత దూరం ఉందో కూడా తెలియదు, చూడాలి ఎంత డిస్టెన్స్ ఉందో. అండ్ మేము పిక్చర్లో యాక్చువల్లీ ఏం చూసి వచ్చామంటే మొత్తం వాటర్ ఫాల్స్ అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుందని సతీష్ ఒక లుక్ ఇస్తున్నాడు, మీరు అక్కడ చూడొచ్చు. ఎప్పుడు లేటనా అని తిప్పుతున్నాడు, బట్ స్టిల్ ఏం చేయలేము. నాకేం గుర్తంటే టాంపాలో సేమ్ ఇట్లాంటి ట్రైల్ వెళ్తే ఒకసారి ఇక్కడ మొత్తం అలిగేటర్స్ ఉండేది, కాకపోతే వాటర్ చాలా దగ్గర వరకు ఉంది. ఇక్కడైతే నీళ్ళు కూడా లేవు ఏమో మరి. అప్పుడే మాకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇది చెప్పాలంటే చాలా చిన్న ట్రైల్. సో అయిపోయింది, ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం బ్యాక్ హోమ్. ప్రస్తుతానికైతే ఇంకేం ప్లాన్స్ లేవు యాజ్ ఆఫ్ నో. ఇంకా అంటే ఇక్కడి నుంచి ఇంటికి మళ్ళీ 3.5 hours డ్రైవ్ ఉంది. సో హెడింగ్ బ్యాక్ హోమ్. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫర్ నౌ.